సార్, ఎన్నికల ముందు ప్రజలకు మీరు ఇచ్చిన హామీలు ఏంటి? ఈ ఏడాది కాలంలో ఎన్ని అమలు చేశారు? ప్రజలని ముందుగా ఏదైతే రైతులను బాధించినటువంటి ఆనాటి యొక్క రైతుల భూములు లాక్కున్నటువంటి ప్రక్రియ నుంచి రైతులను కాపాడుకునేటువంటి పరిస్థితి జరిగింది. ఉద్యోగస్తుల మీద ఇచ్చినటువంటి జీవోలు ఏవైతే ఉన్నాయో ఆ జీవో నెంబర్ 15ని తప్పించినటువంటి పరిస్థితి. నిరుద్యోగులు లేనటువంటి అవకాశాలు ఏవైతే ఉన్నాయో దాన్ని ఇవాళ ఉద్యోగాలు కల్పన కల్పించేటువంటి ప్రక్రియలో బీఈడి కానీ సంబంధించినటువంటి డిఎస్సి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ కానీ ఉద్యోగాలకు సంబంధించినటువంటి అనేకమైన అవకాశాలని ఇవాళ ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా రైతాంగానికి సంబంధించినటువంటి నాటి ప్రభుత్వం చేసినటువంటి మోసం నుంచి రైతులు కళ్ళు తిరిగి బయటపడిన పరిస్థితి నుంచి ఈ రోజున ఆదుకున్నటువంటి స్థితికి ఖరీఫ్ పంటలు కానీ రబీ పంటలకు కానీ సంబంధించి మామిడి, వరి, జొన్న, పత్తి సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి మద్దతు ధరలతో కూడినటువంటి పరిస్థితులు ఇవాళ చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రభుత్వం కేంద్రం ఇస్తున్నటువంటి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన 6,000 రూపాయలతో పాటుగా వారు కూడా 14,000 కలిపి 20,000 ఇవ్వనటువంటి కార్యక్రమాన్ని కూడా రూపకల్పన జరుగుతూ ఉంది. ఇప్పటికే నరేంద్ర మోడీ గారి యొక్క పథకం 3 సార్లుగా రైతులను ఆదుకుంటున్నటువంటి స్థితి కానివ్వండి, రైతాంగానికి అండగా చేసేటువంటి ప్రతి ఒక్క కార్యక్రమం కానీ, మహిళలకు సంబంధించినటువంటి కార్యక్రమంలో 10 లక్షలు ఉన్నటువంటి డోక్రా డబ్బుని ఈ రోజున 20 లక్షల రూపాయలు ఇచ్చినటువంటి ప్రక్రియ కానీ, మహిళా సంబంధించినటువంటి బేటీ బచావో బేటీ పడావో కానీ, స్వచ్ఛ భారత్ సంబంధించి కానీ, మాతృ సంవిధాన యోజన కానీ, లేకపోతే ప్రతి ఒక్క ప్రోగ్రాము మహిళా భాగస్వామ్యం చేసేటువంటి ప్రక్రియ కానీ, ఇది కేంద్రంతో పాటుగా రాష్ట్రం నడుపుకుంటూ పోతా ఉంది. ప్రతి పథకంలో ప్రతి ఒక్క లబ్ధిదారుడు కూడా అవకాశం కల్పించాలనేది ప్రభుత్వ లక్ష్యం.